షర్మిల జగన్కి చెవులో జోరీగా చెప్పులో రాయిగా మారింది. కాబట్టి ఇప్పుడు ఆమెకి సంబంధించి కౌంటర్ చేయడానికి తెలంగాణలో ఆ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకడైనటువంటి రాఘవరెడ్డిని తాజాగా రంగంలోకి దించిందట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు లాంటి రాక్షసులతో చేతులు కలిపే వైఎస్ కుటుంబాన్ని రోడ్డును పడేయాలని చూస్తున్నాం. ఏం ఆశించి ఇదంతా చేస్తున్నాం? సమైక్యాంధ్రలో ఓసరవెల్లి ఎవరంటే చంద్రబాబు అని తక్కువ చెప్తారు, కానీ ఇప్పుడు అంతకు మించిన ఓసరవెల్లిలా కీర్తి గడిస్తున్నాం. వైఎస్ఆర్ పేరు చెప్పుకుని ప్రచారం చేసుకుంటూ వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ వీరాభిమానులుగా మేము సహించమంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఫౌండర్ వైఎస్ఆర్ వీరాభిమాని కొండ రాఘవరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపలో వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదర్శనీయమైన కుటుంబం అన్నారు. వారు ఎంతోమందికి మేలు చేశారు, కానీ ఆ కుటుంబం నుంచి వచ్చిన షర్మిల మానసిక పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఆమె 7.5 ఏళ్ల తర్వాత తెలంగాణకు వచ్చి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు మా వైఎస్ఆర్ బిడ్డ వచ్చిందని సంతోషపడ్డామని చెప్పారు. షర్మిల అక్కడ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసింది. ఆడబిడ్డను కాదు ఈడబిడ్డనే అంది. నా మెట్టినీళ్ళు తెలంగాణ అంది. పాదయాత్ర చేసింది. 119 సీట్లో పోటీ చేస్తానంది. పాలేరు నుంచి పోటీ చేస్తానంటివి, మట్టి పట్టుకుంటివి. ఎన్నికలకు ముందు పార్టీని మూసేసిందని రాఘవరెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు ప్రజలు దారుణంగా మోసానికి గురయ్యారన్నారు. అసలు తెలంగాణలో ఆమె నమ్మి 300 కుటుంబాలు రోడ్డు పాలయ్యాయని తెలిపారు. ఆమె ఏపీకి వచ్చి రాహుల్ గాంధీని ప్రధానం చేయడమే తను చేయమంటూ కల్లబొల్లి మాటలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ఏ ఆరోపణలు అయితే చేస్తారో అవే ఆరోపణలు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ చేస్తారు. ఇప్పుడు షర్మిల కూడా చంద్రబాబు స్క్రిప్ట్ని వల్లే వేస్తోంది. వైఎస్ఆర్ కుటుంబాన్ని అన్ని విధాల రోడ్డును పడేయడానికి చంద్రబాబు పవన్ కుట్ర పన్నుతుంటే అందులో నువ్వు భాగస్వామ్యం కావడం మంచిది కాదు. నీకు తోడుగా వైఎస్ వివేక కుమార్ సునీతను వెంట పెట్టుకుని సీఎం జగన్పై అసత్య ప్రచారం చేయడం పద్ధతేనా? సీతమ్మ లాంటి మీ అమ్మ విజయమ్మపై వివేక మేసం మేలేసి తొడగొట్టినప్పుడు షర్మిల ఏం చేసింది? అన్నకు రాఖీ కట్టే ఓ చెల్లిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి క్షేమం కోరకుండా చంద్రబాబు లాంటి విషసర్పాలకు పాలు పోస్తావా? ఏమి ఆశించి ఇదంతా చేస్తున్నావు? ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హంతకుడు అని అంటావా? అలా అయితే 55 రోజుల పాటు జైల్లో ఉన్న చంద్రబాబు హంతకుడు కాదా? అసలు వివేక ఎవరి ప్రభుత్వంలో మరణించాడో నీకు తెలుసా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంటే అక్కడికి పిలిపిచ్చి మాట్లాడిచ్చినట్టున్నారు ఈయనతో కావాలని చెప్పి.